హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం అంటే ఎస్ కానీ థ్యాంక్ యూ కానీ ఎన్ని విధాలుగా చెప్పాలో నేర్చుకుందాం. అండ్ ఈరోజు అంటే ఫస్ట్ ఎస్, ప్రతిదానికి మనం వాళ్ళు ఏది చెప్పినా ఎస్ ఎస్ అనడం కాకుండా కొంచెం డిఫరెంట్గా చెప్పడం అనేది మనం నేర్చుకుందాం. కొంచెం అంటే లైక్ అందరికంటే మనది కొంచెం స్పెషల్గా కూడా అనిపిస్తుంది కదా ఆ టైంలో. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఎస్ వచ్చేసి, ఎస్ అనేది ఓన్లీ ఎస్ అని కాకుండా డెఫినెట్లీ అంటే ఏదైనా చెప్పినప్పుడు ఓకే డెఫినెట్లీ అండ్ ఆఫ్ కోర్స్ యా అట్లా సంథింగ్ డిఫరెంట్. డెఫినెట్లీ అండ్ ఆఫ్ కోర్స్ ఓకే ఐ విల్ డూ ఇట్, ఐ లవ్ ఇట్. అంటే ఎవరైనా ఏదైనా మూవీకి వెళ్దాం అన్నప్పుడు ఓకే ఐ విల్ కమ్ అనకుండా లైక్ సంథింగ్ డిఫరెంట్గా ఉండాలి కదా. సో ఐ లవ్ ఇట్ అలా సంథింగ్ డిఫరెంట్గా. సో దీనికి ఎస్కి వచ్చేసి డెఫినెట్లీ, ఆఫ్ కోర్స్ అండ్ ఐ లవ్డ్ ఇట్ అని చెప్పాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అనేది ఎవరు ఏది చెప్పినా మనం థ్యాంక్ యూ అనడం కంటే కొంచెం డిఫరెంట్. అంటే ఇంకా ప్రతిదానికి థ్యాంక్ యూ చెప్పకుండా కొన్ని దానిలలో లైక్ మనం ఎట్లా వాళ్ళకి చెప్తున్నాం అనేది ఆ సింపుల్ వర్డ్లో కాకుండా డిఫరెంట్గా ఎక్స్ప్రెస్ చేయాలి అంటే మనం ఎంత గ్రాటిట్యూడ్గా ఉన్నాం అనేసి. సో దానికి వచ్చేసరికి ఏంటంటే థ్యాంక్ యూ అనేది ఐ అప్రిషియేట్ ఇట్ అనేసి అనొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐఎమ్ గ్రేట్ఫుల్ ఇట్ అబౌట్ ఎనీ మ్యాటర్ అట్లా తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ, ఐఎమ్ కైండ్ ఆఫ్ యువర్ వర్డ్స్ లైక్ అంటే అలా డిఫరెంట్ టైప్స్లో అనేది చెప్పుకోవాలి. సో ఇవన్నీ మీరు యూజ్ చేశారని అనుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.